నమస్కారం రండి. నమస్కారం. చాలా సంతోషం సార్. ఇప్పుడు ఏంటి ఎట్లా అయింది? అవును సార్, ఆమెకు కిడ్నీ ముందు ఆపరేషన్ అయింది సార్. ఆపరేషన్ తర్వాత కిడ్నీ కాలు మళ్ళీ కిడ్నీ నడవలేను, నిలబడుకోలేను సార్. నేను తర్వాత కిడ్నీ కావాలి సార్. మీరు ఇచ్చిన పింఛన్తో నేను ఇట్లా కాలం వేసుకుంటాను. అదేమ్మా, ఏదో మన ప్రభుత్వం వల్ల కాలం చల్లగా ఉండాలి. అందుకని 15,000 ఇస్తున్నామ్మా మీలాంటి వాళ్ళకి. కష్టాలు ఉన్నాయని ఈయనకి ఎట్లా ఆయనకు ఆటో ఉంది కాబట్టి దెబ్బతగింది. పాత ఆటో ఉంటే తోలుకుంటాను. పిల్లలు లేరు, మేము ఇద్దరేమ్మా. ఇద్దరు. మీ ఇల్లు సార్ వేరే వాళ్ళ స్థలం కొనిచ్చినారు. ఈ ఊర్లో వాళ్ళ తల కొంచెం ఇల్లు సాయం చేసి ఇల్లు కట్టించారు. తర్వాత మన ప్రభుత్వం అప్పుడు 50,000 డబ్బులు వచ్చింది. దానికి స్లాబ్ వేసుకున్నాం సార్. అట్లా వేసుకుని ప్రభుత్వం మారింది కాబట్టి మనకేం రాలేదు. మళ్ళీ మీ ప్రభుత్వం మనకి ఇల్లు ఎంబెట్టిసి అనసూయమ్మ ఉన్నప్పుడు చేశారా? నువ్వు ఎట్లా ఆవిడని చూసుకో, మళ్ళీ నువ్వు పోయేసి ఎట్లా ఆవిడ సార్ స్కూల్ పిల్లకాయలు తోలుకుంటాను. మళ్ళీ 8 వస్తాను, టిఫిన్ చేసి పెడతాను. మళ్ళీ 10 తర్వాత ఒక క్యాండిడేట్ ఉన్నది, అంగడికి పోయి ఒక ఆమె నెలవాడిగా ఉంది, ఆమె ఇచ్చేసి మళ్ళీ తోలుకొని మళ్ళీ 12 వరకు ఉంటాను. 12 ఇంటికి పోయి భోజనాలు చేసుకుంటాను సార్. ఇంకా చెడ్డ మంచి ఇంట్లోనే ఉంటాం. మళ్ళీ ఎక్కడికి బాత్రూమ్ కూడా పోలేదు సార్. తీసుకువెళ్ళి ఎంత వస్తుంది ఆదాయం నెలకు? స్కూల్ పిల్లకాయలే సార్. 15,000 పింఛన్ ప్రభుత్వం 15,000 పింఛన్ వస్తుంది. స్కూల్ పిల్లకాయలతో ఒక 6,000 వస్తుంది సార్. 6,000 వస్తుంది. 6,000 రూపాయలతో ఈ 15,000తో ఏం చేస్తాను? ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉండదు. ఇంటిగానే ఉంటాను. నీ పేరేంట? వెంకటేశ్వరరావు సార్. వెంకటేశ్వరరావు. అందుకని మీ చూడడానికి కూడా నేను కూడా మొట్టమొదటిసారిగా మనం 15,000 ఇచ్చాం. ఎందుకంటే మీలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇబ్బందుల్లో ఉంటారు. దేవుడు మిమ్మల్ని చిన్నచూపు చూశాడు. కనీసం నేనైనా న్యాయం చేయాలని ఉద్దేశిస్తే అదేమ్మా.